ప్రస్తుతం భారతదేశం ఎలా ఉంది? నీట్ పేపర్ లీక్ అయి 11 మంది పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోతే దానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత రోడ్లపై ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక మంత్రి ఆర్ఎస్ఎస్ లాంటి చట్టబద్ధత లేని సంస్థని ఎప్పుడు ఎక్కడ రిజిస్టర్ చేయించుకున్నారు అని ప్రశ్నిస్తే సమాధానంగా ఒక దళితుడు ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించటమేంటి అని నిస్సిగ్గుగా అడిగే పరిస్థితిలో ఉంది. శత్రుదేశాల దాడిలో చనిపోయిన వారి ప్రాణాలకు విలువిచ్చి ప్రతీకారం తీర్చుకుంటుంది. కానీ మిత్రదేశాల దాడిలో చనిపోయిన 3 నేవీ ఆఫీసర్ల ప్రాణాలకు మాత్రం విలువనివ్వని పరిస్థితిలో ఉంది. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీకగా కట్టబడ్డ అయోధ్య రామ మందిర్ అవినీతి ఆరోపణలతో మసకబారుతుంది. ప్రపంచ దేశాలన్నిటికీ నా దేశం లౌకిక రాజ్యం అని సగర్వంగా చెప్పుకునే భారతదేశం హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని విడగొడుతూ మత రాజకీయాలు చేస్తూ అధికార పీఠాన్ని బలపరుచుకుంటున్న రాజకీయ నాయకులతో వెలిగిపోతుంది. మేధస్సు జైళ్ల పాలవుతుంది. మూర్ఖత్వం రాజ్యమేలుతుంది. ప్రశ్నించే వాళ్ళ ఆర్తనాదం అరణ్యరోదనే అవుతుంది.